హలో అండి, నేను అనిషా విభా జ్యువెలర్స్ నుంచి. సో మీకు ఎప్పుడు మేము చెప్తుంటాం కదా, విభా జ్యువెలర్స్లో రీమోడల్ చేస్తాము, రీడిజైన్ చేస్తాం, మీ ఓల్డ్ ప్యాటర్న్స్ అన్ని, ఓల్డ్ జ్యువెలరీ అన్ని కొత్తగా చేస్తామని. చూడండి, ఇది మనకు మంచి సీజెడ్ సెట్. ఇది యాక్చువల్లీ వెరీ ఓల్డ్ సీజెడ్ సెట్. దానికి సీజెడ్ స్టోన్స్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా, అంటే మనకేం షైన్ ప్రాబ్లం కాకుండా మంచిగా దానికి మ్యాంగోస్ యాడ్ చేసాం. మీరు మావి ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది, ఇట్లాంటి మ్యాంగో సెట్స్ ఇప్పుడు కూడా చాలా లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నాయండి. ఇట్లా డెలికేట్ లుకింగ్ మ్యాంగోస్. దీనికి ఇంకొకటి లాకెట్కి ఏం చేసామంటే, వాళ్ళ హ్యాంగింగ్స్ ఉన్నాయి, ఇలాంటి 2 పీసెస్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో ఆ హ్యాంగింగ్స్ తీసుకొని ఇంకొక 3 పీసెస్ సిమిలర్ డిజైన్ పెట్టేసి ఒక లాకెట్ చేసినాం. పెద్దగా మంచి డిఫరెంట్ ఉంది చూడండి. ఈ రీమోడల్ చేసిన ఐటమ్స్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఇలాంటి మార్కెట్లో ఎక్కడ దొరకవు. సో ఇది మీ ఓన్, మీ కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ డిజైన్ అనమాట. డిఫరెంట్గా ఉంటుంది మీకు. అట్ ద సేమ్ టైం ఆ ఓల్డ్ జ్యువెలరీ వేసుకున్నది, మన మామ్స్ది ఎవరి నుంచి అయితే వచ్చిందో వాళ్ళది జ్యువెలరీ వేసుకున్నట్టు మనకు గుర్తుగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ సెట్ వచ్చేసి అరౌండ్ 40 గ్రామ్స్ అయింది. దీనికి మొత్తం మ్యాంగోస్ అండ్ ఈ కింద పీసెస్ ఇవన్నీ యాడ్ చేయడానికి 40 గ్రామ్స్ అయింది. స్టోన్ వాల్యూ సీజర్సే కాబట్టి మనకి స్టోన్ వాల్యూ ఎక్కువ ఏమి ఉండదు. ఓన్లీ గోల్డ్ మీదే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇది మ్యాంగో సెట్. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. సో ఇదండి నెక్స్ట్ డిజైన్. ఇది చాలా సన్నగా ఉండింది ఇనీషియలీ సెట్, ఈ పార్ట్ వరకే. ఇలాంటి డిజైన్ మన అందరి దగ్గర ఉంటాయి. ఓల్డ్ మన మామ్ వాళ్ళది డిజైన్స్ చూసుకుంటే దిస్ ఇస్ అ వెరీ కామన్ డిజైన్ చూడండి. దీనికి మనము మంచి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న జిలేబీ డిజైన్ యాడ్ చేసాం పైన. సో జిలేబీ డిజైన్ యాడ్ చేసి ఈ లాకెట్ కూడా ఇచ్చాము, పెద్ద లాకెట్ ఇచ్చాము. యాక్చువల్లీ ఈ సెట్ రెడీ అయ్యాక ద కస్టమర్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఈ లాకెట్ ఫస్ట్ తను ప్లాన్లో లేదనమాట, ఇంతవరకే ఉండింది. సో ఇది చూశాక ఇది చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అని చెప్పేసి ఈ లాకెట్ కూడా తను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కింద డిటాచబుల్ లాకెట్ యాడ్ చేయించారు. సో ఇది మనం కొత్తగా చేయాలంటే ఈజీగా 80-90 గ్రామ్స్ అవుతుందండి సెట్. ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఈ పార్ట్ ఉన్నందుకు మనకి జస్ట్ 50 గ్రామ్స్లో అయింది సెట్ ఇది విత్ ద లాకెట్. సో లాకెట్ వచ్చేసి మనకి డిటాచబులే, మనం మళ్ళీ దేంట్లో అయినా వేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ న్యూ లాకెట్. బట్ ఈ సెట్ చూడండి మంచి విడ్త్ బ్రాడ్గా బాగా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి జిలేబీ మాల యాడ్ చేస్తే మనము స్టోన్స్కి కానివ్వండి అది ఎక్స్ట్రా పెట్టేది ఏం అవసరం లేదు. జస్ట్ ప్యూర్ గోల్డ్ అనమాట, అంతే. సో గోల్డ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో మనం జస్ట్ గోల్డ్ యాడ్ చేసేసుకోవచ్చు దానికి. అండ్ ఈ కుందన్, లైట్ కుందన్ ఇవ్వడం వల్ల దానికి మంచి న్యూ అండ్ రిచ్ లుక్ వచ్చేసింది. జస్ట్ ఒక పెండెంట్ ఇచ్చేసాం అంతే, కానీ గుడ్ లుక్ వచ్చింది దానికి మొత్తం సెట్కి. సో ఇదండి. నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ డిజైన్ చూడండి, మంచి బొట్టుమాల డిజైన్ వచ్చింది. కింద కూడా మంచి బొట్టుమాల లాకెట్ హ్యాంగింగ్ అయింది. ఇది మనకి కస్టమర్ ఇచ్చినప్పుడు ఎలా ఉండిందంటే, జస్ట్ ఈ పైన పార్ట్ ఉండిందండి, అండ్ ఈ చిన్న లాకెట్ ఉంది చూసిండ్రా, ఇది ఉండింది. ఈ సైడ్కి వచ్చిన పీసెస్ కూడా వాళ్ళ ఇయర్ రింగ్స్ ఉంటే ఇయర్ రింగ్స్ తీసి అట్లా సైడ్కి పెట్టి అట్లా డిజైన్ చేసామన్నమాట. సో ఇయర్ రింగ్స్ కూడా వేస్ట్ అవ్వకుండా, మనకి ఏం స్టోన్స్ ఏం డ్యామేజ్ అవ్వకుండా మంచిగా అటాచ్ చేసి ఒక డిఫరెంట్ షేప్ తీసుకొచ్చాము చూడండి ఈ టోటల్ పెండెంట్కి. అండ్ ఈ బాటమ్, ఈ కింద పార్ట్ వచ్చేసి మనం డిటాచబుల్ చేసినాము. సో దట్ ఈ స్మాల్ పెండెంట్ మనం తర్వాత ఈజీగా దేంట్లోనైనా వేసుకొని బ్లాక్ బీడ్స్లో అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఈ పైన పర్ల్స్ కానివ్వండి, మొత్తం కింద పర్ల్స్, ఎవ్రీథింగ్ కొత్తగా యాడ్ చేసాం ఈ సెట్కి. మొత్తం ఈ బొట్టులు మొత్తం యాడ్ చేయడానికి అరౌండ్ 40 గ్రామ్స్ గోల్డ్ పట్టింది దీనికి. బట్ ఓవరాల్ సెట్ లుక్ వచ్చేసి చాలా రిచ్ లుక్ వచ్చిందండి. ఈ పెండెంట్, ఈ గుట్ట పూసలు, ఎవ్రీథింగ్ మనకి మంచి డిజైన్ వచ్చింది. అండ్ ఇక్కడ పెండెంట్స్ మనం కొత్తగా యాడ్ చేసిన వాటికి కూడా ఏంటంటే, కంప్లీట్ మనం ఓల్డ్ సెట్లో ఉన్న కెంపుల కలరే పెట్టాం చూడండి. సో మనకు జనరలీ ఏంటంటే సేమ్ కలర్, ఆ ఓల్డ్ స్టోన్స్ కలర్ అవైలబుల్ ఉండదు. బట్ చాలా చాలా ట్రై చేసి సేమ్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా మనకి సేమ్ కెంపులు, సేమ్ క్వాలిటీ అవి తీసుకొని మనం యాడ్ చేయించాం దీనికి. సో ఇలాంటి డిజైన్స్ మీ టేస్ట్ని బట్టి డిఫరెంట్గా మనం కస్టమైజ్ చేసి చేసుకోవచ్చు. పైన పర్ల్స్ ఏదైనా మీ టేస్ట్కి అనుకూలంగా మనం ట్రై చేయొచ్చు అనమాట. సో ఇదండి ఈ సెట్. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. సో ఇది నెక్స్ట్ సెట్ చూడండి. ఇది ఓల్డ్ అన్కట్ సెట్. సో అన్కట్ సెట్స్ ఇప్పుడు ప్లెయిన్ అన్కట్ సెట్స్ అంతా యూజ్ చేయట్లేదు కదా, దానికి కొంచెం కలర్ యాడ్ చేయడానికి జస్ట్ కింద గ్రీన్ బీడ్స్ యాడ్ చేసాం.
సో ఓన్లీ గ్రీన్ బీడ్స్ యాడ్ చేయడానికి జస్ట్ దీనికి ఎంత పట్టిందంటే 1.7 grams పట్టింది అంతే. జస్ట్ 1.7 grams తన ఓల్డ్ సెట్ని మంచి కలర్ఫుల్గా వెరీ గ్రాండ్ అండ్ హెవీగా చేసేసాం. ఈ ఎమరల్డ్ బీడ్స్ కూడా ఏంటంటే సెమీ ప్రెషియస్ బీడ్స్, సో మీకు ఈ బీడ్స్కి కూడా ఎక్కువ కాస్ట్ అవ్వదు. సో టోటల్ ఈ సెట్ మోడిఫై చేయడానికి నాకు తెలిసి అరౌండ్ 30,000 లోపలే అయిపోతుంది ఇది. సో ఇలాంటి స్మాల్ మోడిఫికేషన్స్ కూడా మేము చేసిస్తాము. చూస్తున్నారు కదా, ఇన్ని సెట్స్ చూపించాము ఇప్పుడు. ఎట్ ఎనీ టైమ్ విభా జ్యువెలర్స్లో ఒక 4-5 డిజైన్స్ ఆల్వేస్ మనకు రన్నింగ్లో ఓల్డ్ సెట్స్ మోడిఫికేషన్స్ చేస్తూనే ఉంటాం అనమాట. సో వీ హ్యావ్ ద ఎంటైర్ కలెక్షన్ కూడా మా దగ్గర. ఇప్పుడు మేము ఓల్డ్ పాతవి డిజైన్ చేసినవి, పాత మోడిఫికేషన్స్ చేసిన డిజైన్స్ అన్నీ మా క్యాటలాగ్లో ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు ఆప్షన్స్ చూపిస్తాము. అంటే కొందరు ఏంటంటే సెట్ అయ్యాక ఎలా అవుతుందో అన్న వాళ్ళకి ఆ డౌట్ ఉంటుంది. సో మీకు బికాజ్ పాత డిజైన్స్ ఎక్కువ ఉండవండి. కెంపుల్ సెట్, పచ్చల్ సెట్, అన్కట్ సెట్, ఇవన్నీ కొంచెం కామన్ డిజైన్సే ఉంటాయి. సో ఇప్పుడు అన్కట్ సెట్కి మనం ఏమేం డిఫరెంట్గా చేసుకోవచ్చు అన్న అన్ని డిజైన్స్ మీకు క్యాటలాగ్ ఉంటుంది మా దగ్గర, చూపించేస్తాం. ఇప్పుడు మీరు కెంపుల్ సెట్ తీసుకొస్తే ఆ కెంపుల్ సెట్కి డిఫరెంట్గా ఎలా చేయొచ్చు మనం, ఎవ్రీథింగ్ పిక్చర్స్తో పాటు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కెంపుల్ సెట్కి మనము గుట్టపూసలు యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఆర్ కెంపుల్ సెట్కి మనము మ్యాంగోస్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, నక్షి పీసెస్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ మా దగ్గర విత్ పిక్చర్స్ ఉంటాయి క్యాటలాగ్లో. అవి చూపించి మీరు కంప్లీట్లీ హ్యాపీ సాటిస్ఫైడ్ అయ్యాక మీకు వెయిట్ కూడా చెప్తాం, ఇంత వెయిట్ అవుతుంది, ఇది యాడ్ చేస్తే ఇంత వెయిట్ అవుతుంది, ఎవ్రీథింగ్ డీటెయిల్ ఇచ్చిన తర్వాత మనం మోడిఫై చేసుకోవచ్చు. బికాజ్ ఓల్డ్ సెట్ని మనం మోడిఫై చేయాలి అంటే అది ఎప్పుడైనా డౌట్ ఉంటుంది మైండ్లో, ఎలా అవుతుందో, మళ్ళీ నచ్చకపోతే ఏంటి అని. సో మీకు పిక్చర్స్ చూపించి మేము అంత డీటెయిలింగ్ ఎవ్రీథింగ్ ఇచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసి వర్క్ చేస్తాం. సో మేము ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాము, ఐ థింక్ 10 years నుంచి మోడిఫికేషన్స్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఒక్క కస్టమర్ కూడా మా దగ్గరికి మోడిఫై అయిన తర్వాత వీఆర్ నాట్ హ్యాపీ, మాకు నచ్చలేదు అని ఎవ్వరు అనలేరు. ఎవ్రీ వన్ ఈజ్ వెరీ హ్యాపీ. మోడిఫై చేసిన తర్వాత విత్ ద అవుట్పుట్ ఎవ్రీ వన్ ఈజ్ వెరీ హ్యాపీ అనమాట. సో వీ షో యూ ఎవ్రీథింగ్ అండ్ టేక్ ఆర్డర్స్ అండ్ వీ డూ దాట్. సో రండి విభా జ్యువెలర్స్కి ఫర్ ఎనీ ఆఫ్ యువర్ మోడిఫికేషన్స్. థ్యాంక్ యూ.